ఏమండి, ఇదిగోండి కాఫీ. రజని, నీకు కాఫీ లేదు, ఎందుకంటే కాఫీ పౌడర్ అయిపోయింది. వద్దులే వదినా, నేను బయటికి వెళ్తున్నాను, బయట తాగేస్తాలే. ఏంటి చూస్తున్నారు? ఈ చీర మీదే, బాగుందని బీరువాలో నుండి తీసి కట్టుకున్నాను. అబ్బా, ఈ ఉంగరం ఎంత బాగుందో! ఈ చీరకు మ్యాచ్ అవుతుంది వదినా. ఇటు ఇవ్వు, నేను పెట్టుకుంటాను. ఆ ఉంగరం వాళ్ళ అమ్మ ఇచ్చింది. నువ్వు 2 రోజులు పెట్టుకొని మళ్ళీ ఇచ్చేసాయి. అబ్బా అన్నయ్య, ఇది ఎలా ఇస్తాను? నాకు బాగా నచ్చింది. వదినా, ఈ ఉంగరం మీదనే సంగతి ఇక మర్చిపోండి. నేను బయటికి వెళ్తున్నా, వెళ్ళొస్తాను. ఇక్కడే పెట్టానే, దొరకట్లేదు. వదినా, వదినా! ఏమైంది? ఎందుకు అరుస్తున్నా? నా ఇయర్ రింగ్స్ కనిపించట్లేదు వదినా, అవే వెతుకుతున్నాను. ఇయర్ రింగ్స్ నాయే, నీకెవరిచ్చారు? ఇవి నీవేనమ్మా, అక్కడ సెల్ఫ్లో కనిపిస్తే పెట్టుకున్నాను. ఎందుకు అలా అడుగుతున్నావు? అవి నావి. ఒకరు పర్మిషన్ లేకుండా ఒకరు వస్తువు ముట్టుకోవద్దని నీకు తెలీదా? మీ అమ్మా నాన్న అది కూడా నేర్పించలేదా? మర్యాదగా నా ఇయర్ రింగ్స్ తీసి నాకు ఇచ్చేయి, నేను గుడికి వెళ్ళాలి. అయినా అన్నయ్య నీకు ఎన్నో కొనిస్తారు, నీకు నా దిద్దులే కావాల్సి వచ్చిందా? ఇటు ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను నీ వదిన, అయినా పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడుకునేది? నీ దిద్దులు పెట్టుకుంటే తప్పేంటి? అదేంటన్నయ్య, మీరు కూడా అలా అంటారు? మీరు చూస్తూనే ఉన్నారుగా, నా పర్మిషన్ లేకుండా నా వస్తువులన్నీ ముట్టుకుంటుంది. నాకు కోపం రాదా? సరే, ఇందాక తను ఏమన్నావు నువ్వు? మీ అమ్మ నాన్న నీకు ఇదే నేర్పించారా అన్నావు. మరి నువ్వు మన ఇంట్లో ఏం నేర్చుకున్నట్టు చెప్పు. తన పర్మిషన్ లేకుండా తన చీరలు బ్యాగులు అన్నీ వాడుకుంటావు. మొన్నటికి మొన్న తన వేలు ఉంగరం కూడా తీసుకున్నావు. అదేంటో తెలుసా? అది వాళ్ళ అమ్మ చివరి జ్ఞాపకం. తను ఎంత బాధపడి ఉండాలి. అయినా తను నిన్నేమీ అనలేదే. తన దగ్గర వస్తువులు తీసుకునేదే కాక నీకు మళ్ళీ తిరిగి ఇవ్వనని ముఖం మీద చెప్పేస్తావా? రేపో మాపో పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్లాల్సిందాన్ని నువ్వు అక్కడ కూడా ఎలా చేస్తే మాకెంత అవమానం తెలుసా? ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. వెళ్ళి మీ వదినకి సారీ చెప్పు. సారీ వదినా, నిన్ను రోజు ఎంతో బాధ పెడుతున్నాను. నువ్వు ఇంతలా బాధపడుతున్నావని గ్రహించలేకపోయాను. నన్ను క్షమించు వదినా. ఇంకెప్పుడు నీ పట్ల తప్పుగా ప్రవర్తించను, తప్పుగా మాట్లాడను. ప్రామిసెస్ చెప్తున్నాను వదినా. ప్రామిస్ ఎందుకులే అమ్మా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అది చాలు నాకు.